ముకుందా జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. రీసెంట్ గా మాదిరి బయటకు వచ్చింది అనుకోని విధంగా, ఎందుకంటే ఆమె వెళ్తది అని ఎవరు అనుకోలేదు. అండ్ సేవింగ్ పవర్ కూడా తనుజ వాడలేదు. కారణం ఏంటంటే ఇక్కడ ఏంటంటే మాదిరి కంటెంట్ ఇప్పుడే ఇస్తుంది. సో కంటెంట్ ఇస్తుంది కానీ ముందు 2 వీక్స్ ఆమె సౌటింగ్ వల్ల చాలామంది కంటెస్టెంట్స్ సఫర్ అయ్యారు. అలాగే బయట చూస్తున్న ప్రజలు కూడా సఫర్ అయ్యారు మ్యామ్. ఇది మెయిన్ రీజన్. సో 3rd వీక్ వచ్చి ఆమె సేవ్ అవుతుంది అనేసరికి ఆల్మోస్ట్ 90% ఆమె డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయింది. దీనివల్ల ఇంకోటి ఓట్లు ఎక్కువ వస్తే ఆమె సేవ్ అయ్యేది, ఓట్లు కూడా లీస్ట్ వచ్చాయి. దానివల్ల ఇంకోటి తనుజ ఏంటంటే ఆమె ఇమ్యూనిటీ పవర్ ఏంటంటే తన కోసం లేదా మాధురి కంటే బెటర్ క్యాండిడేట్స్ ఉంటే యూజ్ చేద్దాం, ఇంకా టైం ఉందని ఆమె సేవ్ చేసుకుంది. దానివల్ల ఎస్ కంపేర్ టు ఆమెకి ఇంకా బెటర్ రిలేషన్స్ ఉన్నాయి కదా, బర్నీ గారని, నెక్స్ట్ దివ్య అని. సో దీనివల్ల ఈమె మాదిరి రీసెంట్గా వచ్చింది, 3 డేసే పరిచయం అయింది కాబట్టి ఆమె యూజ్ చేయలేదని నా ఫీలింగ్ మ్యామ్. సూపర్ మ్యామ్, సూపర్. ఎమాన్యుయల్ సూపర్గా గేమ్ ఆడుతున్నాడు. ఆల్రెడీ కామెడీ సూపర్ అండ్ గేమింగ్ ఆల్సో సూపర్. తన గేమ్ తాను ఆడుతున్నాడు, తను ఆడుతూ సూపర్గా ఆడుతున్నాడు మ్యామ్. ఎమాన్యుయల్కి నో డౌట్ ఎట్ ఆల్. నామినేషన్స్ లో ఇమాన్యుయల్ వర్సెస్ తనుజ అన్నట్టుగా అయిపోయింది. కారణం ఏంటంటారు? యాక్చువల్ గా బోత్ ఆర్ హ్యాడింగ్ లాట్ ఆఫ్ గుడ్ రిలేషన్ మ్యామ్. ముందుగా వాళ్ళ మధ్య మంచి రిలేషన్స్ ఉంది. మిస్అండర్స్టాండింగ్ వల్ల ఒకరికి ఒకరు డిపార్ట్స్ అయిపోయి శత్రువుల్లా మారిపోయారు. ఫస్ట్ ఎంత స్నేహం ఉన్నదో అంత శత్రుత్వమైంది. ఇప్పుడు ఎవరినో కొత్త వాళ్ళు ఎంచుకోవడం కంటే వాళ్ళే నామినేట్ చేసుకుంటే బెటర్ అన్నట్టుగా వాళ్ళు కంటిన్యూ అవుతున్నారు. ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్సే, ఇద్దరికి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి మ్యామ్. మాధురి గారు వెళ్తూ భరణి గారు 100% ఫేక్ అని ఎందుకు అన్నారు? ఎస్, అతను సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. దివ్యాని తనుజని రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. బట్ ఆయన ఈవెన్ నాగార్జున సార్ కూడా చెప్తున్నారు, ఇక్కడ రిలేషన్స్ మెయింటైన్ చేస్తే గేమ్ ఆడలేము, ఇంకా నీకు లక్కీగా సెకండ్ ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ కూడా నువ్వు సేఫ్ గేమ్ ఆడితే మళ్ళీ బయటకు వెళ్ళిపోతావు. ఈవెన్ మాధురికి బర్నీ గారికి కరెక్ట్గా రిలేషన్ ఫామ్ అవ్వలేదు, అది మెయిన్ రీజన్. రిలేషన్ ఫామ్ అవ్వలేదు కాబట్టి ఫేక్ అన్నారా, లేకపోతే నిజంగానే ఫేక్ అన్నారా? ఎస్, రిలేషన్ మంచిగా ఉంటే మంచిగా చెప్తారు, చెడ్డగా ఉంటే చెడ్డగా చెప్తారు, అంతే. వాళ్ళిద్దరి మధ్య బాండ్ క్రియేట్ అవుతుంది, ఇంకెక్కువ ఉంచితే చెడు ఎక్కడ అవుతుందేమో అని బయటకు తీసుకొచ్చి ఉంటారు అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. అలాగేం లేదు, బట్ గుడ్ రిలేషన్ అంటే నాట్ బ్యాడ్, ఒక బాండింగ్ ఉంటుంది అక్కడ. ఇంకోటి అంటే మాధురి మీద ఎక్కువ నెగిటివ్ ట్రోలింగ్ వెళ్ళిపోతుంది బయట. ఆమె బిగ్ బాస్లోకి ఎంట్రన్స్ అయినప్పుడు ఎంత పాజిటివిటీ ఉందో కంప్లీట్ అది నెగిటివ్ కింద పోట్రే అయిపోయింది. దానివల్ల బిగ్ బాస్ ఒక స్ట్రాటజీస్ తీసుకొని ఎందుకు ఈ నెగిటివిటీని కంటిన్యూ చేయడం అని ఎలిమినేట్ చేశారని నా అభిప్రాయం. హాయ్ అండి, బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఎలా అనిపిస్తుంది? బాగుంది. అయితే నిన్న మాధురి గారు ఎలిమినేట్ అయ్యారు. అవును. ఎలా ఉంది మీ ఫీలింగ్? మాధురి గారు ఎలిమినేషన్ అయింది, నాకు కొంచెం సంతోషంగానే ఉంది. మొన్ననే చెప్పాను నేను ఎలిమినేషన్ అవుతుంది అని, ఫ్రైడే రోజే చెప్పాను ఎలిమినేషన్ అయిపోతుంది. అంటే ఆమె ఫస్ట్ అందరి మీద అరవడము, గొడవ పెట్టుకోవడము అది చేసింది కాబట్టి కొంచెం బయటికి వెళ్ళిపోతే ఈమె ఏ గొడవలు ఉండవు కదా అని చెప్పేసి అలా ఆలోచించాను, వెళ్ళిపోయింది. దానికి అందుకు హ్యాపీ అనిపిస్తుంది. పెట్టుకుంటున్నారు, ఈమె ఓ అని అరుస్తుంది కదా, అది కొడతాను అది ఇది అని చెప్పి నాగార్జున గారు కూడా ఒక వీడియోలో చెప్పారు, ఏదన్నా ఉంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోవాలమ్మా అని చెప్పేసి చెప్పారు కాబట్టి ఆమె కొంచెం తగ్గింది. లేకపోతే ఆమె గట్టిగానే గొడవలు పడడము చేసింది కదా బిగ్ బాస్ హౌస్ లో. ఆడియన్స్ వల్ల బయటకు వచ్చారంటారా, కావాలనే మాధురి గారు బయటకు వచ్చారనిపిస్తుందా? నాకు తెలిసి ఆడియన్స్ కంటే కావాలనే బయటకు వచ్చారు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉంది కదా రేపు, ఏమో నాకు తెలియదు, దాని గురించి నా 6th సెన్స్ అదే చెప్తుంది. ఆడియన్స్ అని మీరు అంటున్నారు, కొంచెం సేపు మీరు అదే అనుకోండి. నేను అనుకునేది మాత్రము రేపు అది చెప్పింది కదా ఎలిమినేషన్ అయిన తర్వాత రేపు మా హస్బెండ్ మా ఆయన బర్త్డే అని చెప్పింది కాబట్టి టైము డేట్ అర్థం కాకుంటే బర్త్డే అని ఒక మైండ్ లో ఫిక్స్ అవ్వదా? మరి నాది July 6th అని మేము అనుకుంటాము, బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాము, వస్తాము, ఏదో ఎలిమినేషన్ అయ్యి వస్తాము, అదే అనుకోవచ్చు కదా. మరి బిగ్ బాస్ టైం 2-3 గంటలు తేడా ఉందండి, మరి ఎలా? అయితే నాకు అదంతా తెలియదయ్యా, నాకైతే ఆమె కావాలనే బయటకు వచ్చింది అనిపిస్తుంది.
గూగుల్ నవంబర్ 4 అనింది. నవంబర్ 4 అనింది. కానీ గూగుల్లో దువ్వాడ శ్రీనివాస్ గారి బర్త్డే అని కొడితే అంటే సంవత్సరంలో 2 సార్లు బర్త్డే చేసుకుంటారా ఎవరైనా సరే? కాదు, ఇప్పుడు 2 సార్లు బర్త్డే చేసుకుంటారా? ఆమె నోటి నుంచి ఆమె చెప్పింది కదా, రేపు నవంబర్ 4 కి మా ఆయన బర్త్డే అని చెప్పింది కదా. మళ్ళీ సెప్టెంబర్ 4 కంటే వాళ్ళేమో ఇంకా నెలకొకసారి బర్త్డేలు చేసుకుంటారేమో, ఎవరికి తెలుసు? దువ్వాడ శ్రీనివాస్ మా ఆయన అనింది. మా ఆయన బర్త్డే ఉన్న సంగతి ముందే తెలుసు కదా తనకి. అవును, ఎందుకు బిగ్ బాస్ లోకి వెళ్ళడం? అదే అంటే ఏమో కావాలని వెళ్ళింది, డబ్బులు పెట్టి పంపించారేమో ఆయన, ఎవరికి తెలుసు. కరెక్ట్ టయానికి బయటకు వచ్చిందా లేదా చెప్పు కృష్ణ ఒక మాట. ఎలా వచ్చిందంటే కావాలనే మరి అంతే. మరి ఏందంటే బిగ్ బాస్ హౌస్ లో ఒక పేరు సంపాదించుకొని కనిపించామని చెప్పేసి ఒక ఉంటది. ఎంతైనా డబ్బు ఉంది కదా, డబ్బు పెట్టే పంపించాడేమో ఆయన లోపలికి, ఎవరికి తెలుసు. బయటకు వచ్చిన తర్వాత భరణి గారిని 100% ఫేక్ అని చెప్పారు. ఎంతవరకు నిజం అనుకుంటున్నారు మీరు? భరణి గారు ఫేక్ అని, భరణి గారు ఫేక్ అని చెప్పి అనింది కదా స్టేజ్ మీద. భరణి ఫేక్ అని చెప్పిందా? వాళ్ళిద్దరి మధ్యలో మొన్నటి దాకా లవ్ ట్రాక్ నడుస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పడం అడగడం జరిగింది. నేను అది కూడా మాట్లాడాను. ఏమని మాట్లాడాను? లవ్ ట్రాక్ జరుగుతుందంటే మీరేమంటారు అంటే నేనేమంటాను, రాజా అని పాపము ముద్దుగా మాట్లాడుకుంటారు కదా, బయటకు వస్తే వీళ్ళ మధ్యలో లవ్ ట్రాక్ ఉంది అంటే కూజాలు పగలు కొడతాడులేండి అని చెప్పేసి ఒక రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపోయినా నేను. అంతే, లవ్ ట్రాక్ నడుస్తుందని అడిగారు. దాని గురించి కూడా నేను చెప్పడం అనిపిస్తుంది, ఉండొచ్చేమో. కానీ ఇప్పుడు బర్త్డే ఒకటి చెప్పిందామే, దీనివల్ల లవ్ ట్రాక్ నడుస్తుంది అని కూడా అనుకుంటున్నారు. కానీ ఎంతవరకు నిజమో మనకు తెలియదు కదా. రాము, తనుజ. అంటే రాము రాథోడ్ అంటే అబ్బాయి సింగర్ గురించి చెప్తున్నాను. అబ్బాయి బాగా ఆడుతున్నాడు, కామెడీ బాగా చేస్తున్నాడు, అందుకు నచ్చింది నాకు. ఇప్పుడు బాగా ఆడుతున్నాడు. కానీ నాకు ఈ సుమన్ శెట్టి ఆ అబ్బాయి కూడా కొంచెం ఆడుతున్నాడు. కానీ వీళ్ళు ముగ్గురులో ఫైనల్ దాకా వచ్చేది నాకు ఏంటంటే ఇప్పుడు తనుజాను రాము వస్తారని అనిపిస్తుంది. టాప్ 5లో నాకు రాము అనిపిస్తుంది. సుమన్ శెట్టి అబ్బాయి మూవీలో యాక్ట్ చేస్తాడు కదా, అబ్బాయి అనిపిస్తుంది. కానీ రాము మీద ఎక్కువ బాగానే ఆడుతున్నాడు. కానీ తనుజ రాము వీళ్ళిద్దరే కొంచెం నాకు బాగా నచ్చారు. కప్పు కరెక్ట్. ఇప్పుడు ఇక్కడ ఒక అమ్మాయి చెప్పింది, రామ్మ ఇటురా రా ఇటు వచ్చేసి రా, ఈ అమ్మాయి చెప్పింది బెజవాడ కృష్ణ అని చెప్పేసి, బతికిస్తున్నాడు కాబట్టి ఇలాంటి వాళ్ళని కూడా కాదు కొంతమంది. నాకు రాము వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది టాప్ 5 లో. మాధురి గారు వెళ్ళిపోవడానికి గల కారణం తనుజ అని చెప్తున్నారు. తనుజ కాదు, వాళ్ళ హస్బెండ్ గారు. తనుజ కాదు, ఏం కాదు. ఒక ఆడపిల్ల మీద నిందలు వేయకండి, ఎప్పుడు మనము తెలుసుకొని మాట్లాడాలి. ఇక్కడ ఎవరు ఆమె మాధురి గురించి చెప్పాలంటే ఆమె కావాలనే వచ్చింది, కావాలనే పోయింది. దాని గురించి ఇంకా వదిలేయండి. ఎందుకంటే పాపము చెప్పేసింది నవంబర్ 4 రేపు నవంబర్ 4 కాబట్టి బర్త్డే సెలబ్రేషన్ చేసుకోవాలి. వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉంది పాపం, దువ్వాడ శ్రీనివాస్ గారు. రాజా అనుకుంటూ కొంచెం ఎంజాయ్ చేయనివ్వండి. దానివల్ల ఆమె బయటికి వచ్చేసింది అంతే. ఆమె ఇష్ట ప్రకారంగానే వచ్చింది అంతే కదమ్మా.